గురుగారు ఒక 2 మినిట్స్ మాట్లాడొచ్చా గురుగారు? శుభ్రంగా మాట్లాడుతున్నాను, చెప్పు. గురుగారు అంటే ఇప్పుడు ఇంగ్లీష్ లో కాన్షియస్నెస్ మీరు వాడతారు కదా గురుగారు. అంటే కాన్షియస్నెస్ స్పృహ, నేనున్నాను అన్న ఎరుక గురుగారు. కాదు 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 కాదు. కాన్షియస్నెస్ అంటే నేను ఉన్నానన్న ఎరుక కాదది. ఆహా. ఇక్కడ ఏమవుతుందంటే ఆభాస కాంతిలో అంటే బారోడ్ లైట్ లో, స్వయం ప్రకాశం అనే లైట్ లో నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నప్పుడు ఆ ఆభాస కాంతిలోనే పరోక్ష జ్ఞానం కలుగుతుంది నాయన. గురుగారు ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా అది ప్రకాశిస్తుంది. అవును. దీని మూలము తెలియదు జీవుడికి. అంటే నువ్వు చూస్తున్నావా? చూస్తున్నాను. అక్కడ వస్తువు ఉందా? వస్తువు ఉంది. వస్తువుని ఎలా గుర్తిస్తున్నాడు? కాన్షియస్ తో గురిస్తాడు. ఎందుకని? ఈ కాన్షియస్ ఎక్కడిది? ఆత్మ దేనిని గుర్తించదు. అంటే ఇక్కడ కాన్షియస్ అంటే జ్ఞానమా గురువు గారు? అంతేగా మరి. అంటే తెలుగు పదం నాకు కరెక్ట్ తెలియక అడిగాను. తెలుగు పదం ఎరుక. ఎరుకన్నా జ్ఞానం అన్న రెండు ఒకటే? ఒకటే. ఎరుకన్నా ఈ సాపేక్ష జ్ఞానం అన్నా మనం ద్వైతంలో ఒకే విధంగా తీసుకుంటాం. ఇప్పుడు నువ్వు ఎప్పుడో ఒక విషయాన్ని చూస్తావు, ఒక సంఘటన తీసుకొస్తావు. ఎట్లా తీసుకొస్తావు? ఈ ఎరుకతో తీసుకొస్తావు. నువ్వు రికార్డ్ చేసింది పట్టుకొస్తావు. అంటే నథింగ్ బట్ తెలుసుకుంటామే కదా గురువు గారు. ఆ తెలుసుకోవటానికి ఈ ఆభాస కాంతి నీకు తోడ్పడుతుంది. అంటే ఇది పూర్ణ కాంతిలో ఒక దానిలో ఉండి తీరుతుంది. కానీ పూర్ణ కాంతి అనేది ఆ కాన్షియస్నెస్ దేన్ని చూడదు, అదేది తెలుసుకోదు. ఇక్కడ నీవు అన్యత్వాన్ని తెలుసుకుంటావు నాయన. నిద్ర లేవంగానే దేహమన్యము, సంసారమన్యము, వాసనలు, కోరికలు, బంధాలు, బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ కూడా నీవు ఆభాస కాంతిలో చేస్తావు, పూర్ణ కాంతిలో కాదు. ఆభాసం అంటే ఏమిటి? స్వయం ప్రకాశము లేదు, ఒక రిఫ్లెక్టెడ్ లైట్ అనుకోపోని. రిఫ్లెక్టెడ్ లైట్ అది. చంద్రుడు ఆభాస కాంతిలో ప్రకాశిస్తాడు. అవునవును. ఆర్ యు గెటింగ్ దిస్ పాయింట్? ఇక్కడ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ సో మెనీ థింగ్స్ అంటే ఏంటి? నాకు తెలుసును అంటావు నువ్వు. కాన్షియస్ ఆఫ్ సో మెనీ థింగ్స్ అంటే నేను జ్ఞానంతా తెలుసుకుంటున్నాను, బయట వస్తువుల్ని, ప్రపంచాన్ని, మనుషుల్ని, ఇతరుల్ని, కష్టాలని, సుఖాలని. అంటే కాన్షియస్ అంటే తెలుసుకుంటాం అంతే కదా గురువు గారు? కాన్షియస్ ఆఫ్ అంటే తెలుసుకోవటం. అర్థమైంది. అంటే జ్ఞానంతో తెలుసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఎట్లా తెలుసుకుంటావు? నీవు జ్ఞానంతో ఆభాసకాంతిలో తెలుసుకుంటున్నావు. ఆ తెలుసుకునేవాడు ఉన్నాడేమో చూడనేది నేనెవరిని అనేది పాయింట్. ఇప్పుడు నిద్రపోతుంటే నువ్వు దేహాన్ని తెలుసుకోలేవు. అవునవును. నిద్ర మేలుకు రాగానే దేహాత్మబుద్ధి జనిస్తేనే మిగిలిన ఆలోచనలు వస్తున్నాయి. ఇస్ ఇట్ నాట్? అవునవును. సో పరోక్ష జ్ఞానంలో వస్తువులు నీకు తెలియబడుతున్నాయి. అవును. విషయాలు తెలియబడుతున్నాయి, మంచి చెడు తెలియబడుతున్నాయి. అవునా కదా? అవును గురుగారు. కాబట్టి ఇదంతా కూడా ఒక తెర మీద బొమ్మలాగా జరుగుతూ ఉంటుంది. ఈ దృశ్యాలన్నీ కూడా అదృశ్యమైపోతాయి, ఏ ఒక్కటి తెరనంటదు. మరి తెర అంటే ఏమిటి? కాన్షియస్ ఆఫ్ కాన్షియస్నెస్. జ్ఞాన వృత్తి చేత నేను ఉన్నానన్న ఎరుక అనేది పూర్ణ జ్ఞానం. అంటే కాన్షియస్ ఆఫ్ కాన్షియస్ అంటే తను తాను తెలుసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ దేహం తెలుసుకోలేదు, అహంకారం తెలుసుకోలేదు, సాపేక్ష జ్ఞానము తెలుసుకోలేదు, జగత్తు తెలుసుకోలేదు, నువ్వు అనుకునే దైవము తెలుసుకోలేడు. ఎందుకని? ఇవన్నీ నీ ఆలోచనలు కాబట్టి. అవునవును.
ఆలోచించేవాడు చూడపోతే వాడు లేడు అక్కడ. గురుగారు అవును. మరి లేనివాడు ఎలా తెలుసుకుంటాడు ఇవన్నీ ఆత్మని? అవునవునవును. కాబట్టి ఎరుక అన్న, ఉనికి అన్న అంతా ఒకటే. అంటే అవేర్నెస్ అంటే ఎరుక గురుగారు? అవేర్నెస్ అంటే ఎరుకే. అంటే ఎరుక అంటే ఇప్పుడు నేను ఎరుకతో ఉన్నానంటే నేను తెలివితో ఉన్నాను అన్న. అంటే తెలుసుకుని ఉంటున్నావు. తెలుసుకునేవాడు ఒకడు ఉన్నాడు నీలో. అవును. ఆ తెలుసుకునేవాడు దేనిని తెలుసుకోకపోతే తను తాను తెలుసుకుంటాడు. పాయింట్ అది. అది అర్థమైంది గురుగారు. ఇప్పుడు జ్ఞానము ఎరుకతో కూడి ఉందంటే ఏంటి అర్థం అక్కడ? తన ఉనికిని తాను గుర్తిస్తుందని అర్థం. ఆహాహా. జడదేహం గుర్తించలేదు. నేను ఉన్నాను అన్న స్థితి ఎరుక. ఎరుక. ఓకే ఓకే. నేను ఉన్నాను నువ్వు అనుకోవటం కాదు. అదే అదే గురుగారు. నా కష్టాల్లో ఉన్నాను, సుఖాల్లో ఉన్నాను, అది కాదు. అది కాదు. ఈ అవస్థాత్రయములకు దాటి బియాండ్ ఉంటుంది. ఏంటైనా అర్థమైంది గురువు గారు. ఆర్ యు గెటింగ్ ది పాయింట్? అర్థమవుతుంది గురువు గారు. అవును. ఇప్పుడు అవస్థాత్రయములలో 3 అవస్థలకి 3 రకాలైనటువంటి లోకాలను చూస్తున్నాడు ఇక్కడ. అవును అవును. ఇస్ ఇట్ నాట్? అవును అవును. 3 అవస్థల్లో 3 రకాలుగా ప్రవర్తిస్తున్నా. కానీ ఇది ప్రవర్తించడానికి ఆధారం ఏంటి? ఒక తెర అనే పూర్ణ జ్ఞానం ఒకటి ఉండి తీరాలి. దేహంతో ఉన్నప్పుడు జగత్తును చూస్తాడు. మనస్సు దేహంగా వదిలిపెట్టి తనకు తానున్నప్పుడు కలలు కంటాడు. స్థూల సూక్ష్మ దేహాలను వదిలిపెట్టినప్పుడు నిద్రిస్తాడు. ఇస్ ఇట్ నాట్? అవును. సో ఈ 3 అవస్థలు ఎక్కడ కనబడుతున్నాయి? నేను ఉన్నానన్న ఎరుక మీద, అవేర్నెస్ మీదనే ఇవి కనపడుతున్నాయి. అంటే అది బేస్ చేసుకొని ఇవన్నీ నడుస్తున్నాయి. ఓ తెర మీద బొమ్మలు పడ్డట్టు. ఓకే ఓకే. సో తెర సత్యము, బొమ్మల సత్యము. అది అంటే అది ఉండబట్టి ఈ ఆలోచనలు గాని అన్యత్వం గాని ఏర్పడుతున్నాయి, కనపడుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు బంగారం ఒకటి ఉండబట్టి ఆభరణం కనపడింది. అవునవును. అంటే ఏంటి? సత్యము మీద ఆపాదించగా ఏర్పడింది నామరూపాలతోటి ఈ దృశ్యమాన ప్రపంచం. అట్లా గురుగారు. ఎవరు చేస్తున్నారు? ఈ మాయా నేను చేస్తున్నా. ఓకే. పోనీ ఈ నేనేమైనా తన మూలం తెలుసుకోగలదా? తెలుసుకోలేదు. దీని మూలం ఏంటో దీనికి తెలియదు. కానీ అది చూస్తున్నది మాత్రం సత్యం అంటుంది. అవును. ఎందుకని? సత్యం మీద ఆధారపడి ప్రకాశిస్తుంది కాబట్టి. తన వరకు అది సత్యం అనుకుంటుంది, ఉంటుంది. ఓకే. ఇప్పుడు సుఖము సత్యము, దుఃఖము సత్యము, పుట్టుక సత్యము, మరణము సత్యం అంటుంది. అవును. ఇవన్నీ కూడా నాయన భావనలకే పరిమితమై ఉంటాయి. ఆర్ యు గెటింగ్ ది డిఫరెన్స్? అర్థమైంది గురుగారు. అవును. ఇప్పుడు నేను ఉన్నానన్న అహం స్ఫురణ తుర్యంలో ఉంటుంది. ఈ జాగ్రత్త అవస్థలో జీవుడికి తెలియదు. అది ఆధారంగా ఉన్న తనకి తెలుసుకునే కెపాసిటీ లేదు ఇక్కడ. ఒకటే నేను ఉంటుంది మళ్ళీ. గురుగారు. అంటే దేహాత్మ బుద్ధిలో ఉన్న నేను విడిగాను, ఆత్మతో ఉన్నటువంటి అహంస్ఫురణ విడిగాను అట్లా ఉండదు. ఏ విధంగా అయితే బంగారం మీద ఆభరణం నీకు కనపడుతుందో, బంగారు ఆభరణాలని అంటావు, బంగారాన్ని వదిలి ఆభరణం లేదు. దేహాత్మ బుద్ధి అనేది ఆత్మని వదిలి లేదు అని చెప్పటం. గురుగారు. ఆర్ యు గెటింగ్ ది? అంటే ఇప్పుడు ఇవన్నీ అంటే జ్ఞానానికి ఉన్నదే జ్ఞానము, కాకపోతే ఇవన్నీ దాని నుంచి వచ్చినట్టుగా అలా ఏమి ఉండదేమో. ఉండదు. దాని నుంచి ఏది రాదు. అది రాదు కాబట్టి అది ముక్త స్థితి అన్నాడు. అంటే ఇప్పుడు ఈ 3 అవస్థలు అంటే ఇల్యూజన్, అంటే దాని నుంచి వచ్చిన ఒక లేనిది ఉన్నట్లుగా వచ్చి మళ్ళీ దానిలో లీనం అయిపోతున్నట్టుగా అవస్థలన్నీ లేదుగా, అందులో ఏమీ లేదుగా. ఓకే. నా చిన్నతనంలో ఎంతో ప్రయత్నం చేశాను.
గురుగారు. నా స్వరూపం ఏంటి, నా ఆకారం ఏది, నా దేహం ఎక్కడ అని ప్రశ్నే తల ఎత్తది. ఇంకా సృష్టి కనపడదు, నేను ఉన్నానని ఎరికే ఉంటుంది నాయన. అదే కాన్షియస్ ఆఫ్ కాన్షియస్నెస్. ఓకే. అంటే మహర్షి చెప్పినట్టుగా జ్ఞాన వృత్తి చేత, ఒక్క నిమిషం, జ్ఞాన వృత్తి చేత తన ఉనికిని తానుగా ప్రకాశించుకోగలిగిన సామర్థ్యం ఒక ఆత్మకే ఉంటుంది. దాన్నే పరబ్రహ్మం అంటాం. అదే బ్రహ్మజ్ఞానం అంటాం మాయలో. అది ఒకటే ఉంటుంది నాయన, సృష్టి మొత్తానికి ఒకటే ఉంటుంది. ఇప్పుడు అది మరి సెల్ఫ్ షైనింగ్ అంటే స్వయం ప్రకాశం అంటే ఏంటి? స్వయం ప్రకాశం అంటే కాన్షియస్ ఆఫ్ కాన్షియస్నెస్. తన ఉనికిని తానుగా ప్రకాశింపచేసుకోగలిగిన సామర్థ్యము ఒక్క పరబ్రహ్మకే ఉంది, ఉच्चतर శక్తికి ఉంది, ఇంకా దేనికి లేదు. దాన్నే మనం ఆత్మ అంటాం. అవును. ఇప్పుడు అంటే ప్రకాశం అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ అర్థం ఎగ్జాక్ట్ తన ఉనికిని తెలుసుకుంటుంది. తెలుసుకుంటూ ఉంటే స్వయం ప్రకాశం అంటే తన ఉనికిని తెలుసుకుంటుంది. అంటే ఇక్కడేమో నీకు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ విడిగా కనపడతాయి. ఓకే. చూచేవాడు చూడబడేది కనపడుతుంది మాయలో. దేహము, సంసారము, ఇతరులు, జనన మరణాలు ఇవన్నీ కనపడతాయి. ఆత్మస్థితిలో తనకు తానుగానే ఉంటుంది, నిరాకారంగా, అనంతంగా, జ్ఞానమయంగా ఎరుగుతూ ఉంటుంది. అది దాన్ని మనం తురీయం అన్నాం. ఇక్కడ తురీయం అంటే అర్థం ఏంటి? ఉన్నదే అదని, ఈ మూడు అవస్థలు లేవని చెప్పటం. కాబట్టి ఎరుక అన్నా, అవేర్నెస్ అన్నా, ఉనికి అన్నా, నీ సహజత్వం అన్నా, మహర్షి ఏమంటున్నారు? సహజ నిర్వికల్ప సమాధి అంటూ వర్ణించారు ఆత్మస్థితిని. యాక్చువల్ గా సమాధి అంటే మనస్సులో సంకల్పాలు వికల్పాలు లేకుండా నిలిచి ఉంటే అది ఆత్మేను అని చెప్పటం మాయలో చెప్పుకునే మాట అది. ఆత్మలో ఎవరికి బోధిస్తావు? ఎవరున్నారని బోధిస్తావు? ఎవరున్నారని చెప్తావు? ఎవరు లేరు అక్కడ. కాబట్టి దేహాత్మ బుద్ధి జనించాలి, విచారించాలి, అనుకరణతో ఆత్మ ప్రకాశించాలి. అది దీని యొక్క మెకానిజం. శిశువుగా జన్మించక తప్పదన్నాడు. కారణం ఇది. శిశువు అంటే అజ్ఞానంతో, అది ఇక్కడ ఇట్లా ఉంటుంది. కాబట్టి అహం స్ఫురణన్నా, ఉన్నానన్న ఎరుకన్నా, అవేర్నెస్ అనేది జీవభావంతో దాన్ని నువ్వు గుర్తించలేవు. ఎందుకని అంటే ఆత్మ ప్రకాశం ఉంటే లోకం ఎగిరిపోతుంది, జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఉండడు. అందుకని నిద్రాస్థితి ఆత్మస్థితి అంటం ఉద్దేశం. నిద్రని గేట్వే టు రియలైజేషన్ ఎందుకన్నారు? నిద్ర అనేది నీ సహజ స్థితి కాబట్టి. నీకు తెలియకపోవటానికి కారణం ఏంటి? అహంకారం లైవ్ అయి ఉంది అక్కడ, నష్టం కాలే. ఎప్పుడైతే జాగ్రత్త అవస్థలో ఇది నష్టమైపోతుందో అనుకరణతో ఆత్మే ప్రకాశిస్తుంది. ఆత్మ ప్రకాశానికి జాగ్రత్త అవస్థ కావాలంటే కావాలి, మిగిలిన అవస్థలు పనికిరావు. దేహాత్మ బుద్ధి రావాలి, ఈ అహంకారం ఉత్తిరాహిత్యం కావాలి, మూలం ప్రకాశించడం, మూడు కూడా ఇన్స్టంటేనియస్ గా జరుగుతుంది నాయన. నీవు దీపం వెలిగించగానే చీకటి ఎలా పోయింది? ఆ విధంగా ఉంటుంది. అది నీ చేతుల్లో ఉండదు. స్వరూప జ్ఞాన ప్రకాశము నీ చేతుల్లో ఉండదు. నీవు ఎన్ని మార్గాలు చెప్పినప్పటికీ, నాచికేతుడు అడిగాడు కదా యమధర్మరాజుని, ఒక్క అనుగ్రహం చేతనే అది ప్రకాశిస్తుంది. అనుగ్రహం అంటే ఏమిటి? ఆత్మే. అనుగ్రహం అంటే కాన్షియస్నెస్. అనుగ్రహం అంటే స్వయం ప్రకాశమైన ఉच्चतर శక్తి. పోని అంటే మళ్ళీ అది అది తన స్వరూపం అయ్యుండి కూడా మళ్ళీ కొత్తగా అనుగ్రహము అన్న అది ఎట్లా? ఎందుకని? నువ్వు దేహాత్మతిలో ఉన్నావు కాబట్టి. ఉన్నాను కాబట్టి ఆ భ్రాంతి తొలగాలి. భ్రాంతి పోవాలి అంటే మరి అది ప్రకాశిస్తేనే కదా.
అవును అవును గురువు. మనం ఇక్కడ ఎంత చెప్పుకున్నా నాయన అది ఎప్పుడూ ఉన్నదని, ప్రకాశిస్తున్నదని, దానికి మొదలు చివరు లేదని, ఇవన్నీ మాటలుగా అందేటువంటి విషయాలు. కానీ నువ్వు ఊహించలేవు ఆత్మస్థితి ఏమిటనేది మనస్సుకు అందదు నాయన. ఇట్ ఈస్ బియాండ్ ది కెపాసిటీ ఆఫ్ ది ఈగో టు అప్రహెండ్ ది రియాలిటీ. అందుకని వ్యక్తిగత ఆత్మానుభవాలు ఉండవు. ఆత్మానుభవం ఆత్మకే ఉంటుంది. నేను ఉన్నాను అనే ఎరుక అది ప్రకాశించినప్పుడే ఇదిగో సృష్టి ఎగిరిపోతుంది, ఉండదు. జీవభావన ఉండదు, జనన మరణాలు ఉండవు. అదే కదా మహర్షి చెప్పింది. రియలైజేషన్ వల్ల నాకేమిటి లాభం అని అడిగారు. జనన మరణాలు ఉండవు అన్నాడు. ఎందుకన్నాడు? అవి ఉన్నాయని అనుకుంటున్నావు కాబట్టి. ఎన్నైనా కాబట్టి నీకు తెలిసినా తెలియకపోయినా నేను అంటే అహంస్ఫురణ. అహంస్ఫురణ అంటే నీ సహజత్వము. స్ఫురణమయ స్థితిని నీవు గుర్తించటం కాదు, అది తనకు తానుగా గుర్తించినప్పుడు రవి లేకుండా పోతాడు. అది పాయింట్. నువ్వు ఇంతవరకు కష్టమో సుఖమో దేహం చూస్తున్నావు, సంసారం చూస్తున్నావు, నిద్ర లేచినప్పటి నుంచి కర్మలాచరిస్తున్నావు. ఈజ్ ఇట్ నాట్? సో ఈ పుట్టుక మరణం అనేది మాయాజీవుణ్ణి బాధిస్తూ ఉంటుంది. విచారం ఎందుకు చేయమంటున్నారు? నీకున్నటువంటి యొక్క బుద్ధితోటి అది కొంతవరకే తీసుకెళ్తుంది. ఏ సాధనన్నా పేరన్నా చెప్పు, అది ఆత్మని ప్రకాశింప చెయ్యలేదు నాయన. ఆదిశంకరులు కూడా నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. నిశ్చలత్వానికి తీసుకురా, తర్వాత సంగతి చూసుకుంటుంది. చూసుకుంటే నిశ్చల మనస్సుకైతే ఖచ్చితంగా మనము ఆ ప్రయత్నం చేయాలి. అంటే నిశ్చల అంటే అక్కడ ఎక్కువ దాన్ని ఏమంటారు, అవకాశం ఉంటుంది అంటారా గురుగారు? నిశ్చలం అంటే అవకాశం అనే పదం ఎలా తీసుకోవాలి అంటే నిన్ను నిశ్చలత్వాన్ని వచ్చేట్టు చేస్తుంది, నీలో వైరాగ్యం కలిగిస్తుంది, నీలో చింతా విహీనం తెస్తుంది. అట్లా నీలో మార్పు తెస్తూ నిన్ను మట్టు పెట్టి అది ప్రకాశిస్తుంది. పాయింట్ అది. ఇప్పుడు ఒక బ్రహ్మచరితమైన స్థితిలో ఉన్నావు, స్వప్నం నుంచి మేల్కోవాలి కదా. అవును. మరి మేల్కోవడం ఎట్లా మేల్కొంటావు? అది ప్రకాశిస్తే మేల్కొంటావు. నిజమైన మెలకు రావాలిగా. నీ అంతా నువ్వు ఆత్మగా నువ్వు తెలుసుకునే అవకాశం లేదు అసలు. ఎన్నో మార్గాలు చెప్పారు, భక్తి అని, కర్మ అని, జ్ఞానం అని, కుండలిని అని. ఒకటి కాదు, అష్టాంగ యోగాలే ఉన్నాయి అక్కడ. అవును. ఇవన్నీ కూడా మనస్సుని సంకల్పరహితంగా నిశ్చలత్వానికి మాత్రమే అది పనికొస్తుంది తప్ప ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగింది ఏదీ లేదు. ఇక్కడ ఈ సాధన ఎందుకు లేదంటున్నాడు? సాధన చేసేవాడు లేడు కాబట్టి. అది మాయా నేను లేడు కాబట్టి. హీఈస్ టాకింగ్ ఫ్రమ్ ది జ్ఞాన దృష్టితో చెప్తున్నాడు, చక్షు దృష్టి కాదు. కరెక్ట్. ఉన్నదే జ్ఞానం ఉన్నప్పుడు ఇంకో వేరేది కొత్తగా లేదు. జ్ఞాన దృష్టి అనేది నేను ఉన్నానన్న ఎరుక దృష్టితో చెబుతున్నారు. అదే ఉంది. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు లేరు పొమ్మన్నాడు. అందుకనే నేను పుట్టలేదని తెలుసుకోమంటున్నారుగా. అవునవును. అహంకారం ఆది నుంచి తృణీకరించబడింది అన్నారు. ఏ బేసిస్ మీద చెప్పాడు అది? నీకేమో వ్యక్తిత్వం, సంసారము, బంధాలు ఉండే. అవును. ఇది లేదు అని చెప్పినా నీకు అది మింగుడు పట్టాల. ఎందుకని? ఆత్మ ప్రకాశించలేదు కాబట్టి. ఉన్నప్పటికీ అంటే నా స్వరూపం అది ఉన్నా నేను తెలియలేకపోవటం వల్ల నీవు తెలియలేదు. ఎప్పటికీ తెలియదు నాయన, ఎప్పటికీ తెలియదు. ఈ వ్యక్తి తెలియదు. ఎందుకని? ఎందుకు తెలియదు? ఇదిగో సత్సంగముతో నిస్సంగము, నిర్మోహము ఏర్పడితే
అంటే సాధన మౌనానికి మాత్రమే సాధన పాయింట్. అనుగ్రహంతో అది ప్రకాశించాల్సింది, వేరే మార్గం ఉండదు. అదే అంటే మనం ఎంత థియరిటికల్ గా అవగాహన పెంచుకున్నా కూడా ఈ వ్యక్తి భావన పోదు. అంటే ఏంటి, ఇక్కడ నీకు నిశ్చలంగా ఎలా ఉంటాను, ఈ కర్మలు చేస్తున్నా కదా, ఇవి మాంతే ఎట్లాగు, ఎవరు చేస్తారు, ఇది నా బాధ్యత కదా అంటూ ఒక విషవలయంలో ఇరుక్కుంటాడు ఈ జీవుడు. సో ఎప్పుడైతే నీవు భక్తి చేతను, కర్మ చేతను, నిష్కామ కర్మ చేతను, విచారము చేతను అంతర్ముఖం అవటానికి శాంతిని వెతుక్కుంటూ పోతావు లోపలికి. ఆ పోవటం కూడా ఆ జ్ఞానమే నిన్ను మారుస్తుంది. నిద్ర లేచినప్పటి నుంచి, అంటే పుట్టినప్పటి నుంచి దేహం రాలిపోయేంత వరకు నీతోనే ఉంటుంది. అది తర్వాత కూడా శాశ్వతంగా ఉంటుంది, నీకు తెలియకుండా ఉంటుంది. ఒకసారి అది ప్రకాశించిన తర్వాత ఇక్కడ తెలుసుకునేవంతా ఆత్మని విడిచి లేవే నువ్వే చెబుతావు. ఉన్నది కాన్షియస్ ఆఫ్ కాన్షియస్నెస్, లేనిది కాన్షియస్ ఆఫ్ బాడీ, కాన్షియస్ ఆఫ్ ఫ్యామిలీ, సుఖము దుఃఖము ఇటువంటివన్నీ ఎక్కడా లేవు. ఇవన్నీ కూడా సముద్ర తరంగాల్లాగా ఆత్మలోనే ఉంటాయి, ఆత్మని విడిచి లేవు అని. తీరా ఆత్మలో ఉంటుంది చూడు, అక్కడే ఉండదు, మళ్ళీ ఉండదు. అవునవును. ఇప్పుడు సూర్యుడిలో చీకటి లేదు, అవునవును, సూర్యప్రకాశంతో చీకటి పోయింది కదా పాయలు. అందుకని ఆ ఉదాహరణ చెప్పుకొచ్చారు. అంటే ఆ ప్రకాశం అయిన తర్వాత అప్పుడు చెప్తాడు ఉన్నదే సముద్రము, నిజానికి అలలు బుడగలు ఏమీ లేవు అన్నట్టు, విడిగా లేవు. సముద్రమే ఈ విధంగా కనపడుతుంది, ఆత్మే జీవుడుగా, జగత్తుగా, ఈశ్వరుడుగా ప్రకాశిస్తుందని చెప్పటం. కాబట్టి కాన్షియస్నెస్, అవేర్నెస్, కాన్షియస్ ఆఫ్ కాన్షియస్నెస్, తురీయము, అహం స్ఫురణ, ఉన్నానన్న ఎరుక, ఇదంతా బోధించడానికి సూచించే కొన్ని మాటలు ఇవి. నిజానికి ఆత్మని ఎవరు వర్ణించలేరు. అహం స్ఫురణ అంటే జీవుడికి తెలియదు నాయన, తెలియదు. నేను ఉన్నాను, ఎస్ కష్టాల్లో ఉన్నాను, దేహంతో ఉన్నా, దేహానికి ఏదైనా ప్రాబ్లం వస్తే పరిగెడుతున్నావా లేదా? అవునవును. అది తిని ఇది తిని, ఆ మందని ఈ మందని చేసేటట్టు. కాబట్టి సంకల్పము తల ఎత్తనప్పుడు కాన్షియస్ ఆఫ్ అయిపోతుంది, ఓఎఫ్ఎఫ్. అప్పుడు మిగిలి ఉన్నది అనుగ్రహం చేత తనకు తాను ప్రకాశిస్తుంది. అదంతా చాలా ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ లో. నీ దృష్టి అన్యత్వం లేకపోతే ఆత్మగా ఉంటావు. ఇప్పుడు చూచే నేను సాపేక్ష జ్ఞానము చూడకపోతే అది పూర్ణ జ్ఞానమై కూర్చుంటుంది. ఇప్పుడు ఒక అగ్గిపుల్ల తీసుకున్నావు, అక్కడ క్యాంఫర్ పెట్టావు, ఇది వెళ్ళటం ఏంటి, అంటుకుని ఈ అగ్నితో సంబంధం లేకుండా ప్రజ్వలిందా లేదా? అవునవును, అట్లా ఉంటుంది. ద లైన్ ఆఫ్ డిమార్కేషన్ బిట్వీన్ సాపేక్ష జ్ఞానం, పూర్ణ జ్ఞానం ఈజ్ వెరీ వెరీ థిన్. అంత క్లోజ్ గా ఉంటుంది, చాలా క్లోజ్ గా ఉంటుంది, లేకపోతే ఇది పని చేయదుగా. బంగారు ఆభరణము, బంగారము క్లోజ్ గా ఉందా లేదా? ఉంది. అవును. నీవు ద్వైతంలో ఆభరణం చూస్తున్నావు, బంగారాన్ని చూస్తున్నావు. అవును. ఆభరణం నీ దగ్గరకు వస్తే ఏం చేస్తున్నావు? బంగారం అవునా కాదని పరీక్ష చేస్తున్నావు. ఇది బంగారమే అని చెప్పి నిర్ణయిస్తున్నావా లేదా? అవునవును. అది కాబట్టి నేను ఉన్నాను అన్న ఆత్మస్థితి, నేను చూస్తున్నానన్నటువంటి యొక్క ద్వైత స్థితి బాగా కలిసి ఉంటాయి. అదే ఇప్పుడు అసలు బేస్, ఇప్పుడు నేను ఉన్నాను అన్న స్థితి ఉండటానికి అదే కదా కారణం.
దట్స్ ఆల్. అవునవును. అది ఎంత క్లోజ్ గా ఉంటుంది అంటే దిస్ లైన్ ఆఫ్ సపరేషన్ ఈజ్ సో థిన్, యు కాంట్ ఓకే. ఐడెంటిఫై ది థిన్నెస్. ఇప్పుడు నువ్వు దగ్గర చూస్తుంటావు, అవును. ఉన్నట్టుండి దూరం చూస్తావు. దగ్గరికి దూరానికి చూసేటువంటి యొక్క ఆ లెన్స్ చాలా పల్చగా ఉంటుంది. పల్చగా ఉంటుందంటే అర్థం ఏంటి? దృష్టికోణము ఆ విధంగా ఉంటుంది. దృష్టి అంటే జ్ఞానం నాయన. తనకు తాను ఉన్నప్పుడేమో ఆ నిరాకారంగా, నిశ్చలంగా, అనంతంగా ఉంటుంది. అన్యత్వాన్ని చూస్తున్నప్పుడేమో పరిమితమైనటువంటి మాయా జీవ భావన కలిగి ఉంటుంది. ఇప్పుడు కల్లో ఉన్నట్టు, జాగ్రత్తలో ఉన్నట్టు. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో కూడా దేహం ఏమి చూడదు, చూసేది సాపేక్ష జ్ఞానమే కదా. అవునవును గురుగారు. ఈజ్ ఇట్ నాట్? అవును. కాబట్టి నాకు తెలుసును అంటే జ్ఞానంతో చూస్తున్నావు, ఇంద్రియాలతోటి గ్రహిస్తున్నావు, అవును. మంచి అని చెడు అని. ఈజ్ ఇట్ నాట్? ఆకారములన్నీ చూస్తున్నావా లేదా ఇక్కడ? చూస్తాం గురుగారు. అవును. కాబట్టి ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? ఈ కాన్షియస్నెస్ చూస్తుంది. సాపేక్ష జ్ఞానం. కాన్షియస్నెస్ అంటే మాయలో అది సాపేక్ష జ్ఞానం. అది జ్ఞానం, తెలుసుకునే జ్ఞానం. దట్స్ ఆల్. పూర్ణ జ్ఞానం మళ్ళీ దేన్ని తెలుసుకోదు, విశేషం తెలుసుకోదా. అది బేస్ మీదనే ఇది కనపడుతుంది. ఈ రెండు కలిసే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకని స్వరూపము, అందుకని నీ స్వరూపం అది ప్రకటించడానికి ఈజీగా, అది అంత ఎఫర్ట్ లేకుండా ఉంటుంది అక్కడ. అదేగా చెప్పడం అయత్ర చిత్తమని. అదే అదే అందుకని అంత ఈజీగా ఎఫర్ట్ లేకుండా అది ఆ ప్రయత్నం జరుగుతుంది అనమాట. నీవుగా ఉండు అని ఎందుకంటున్నారు? నువ్వు ఆల్రెడీ ఉన్నావుగా. అవునవును. చింత విహీనం వృత్తి చింతయ్యామి, ఇమీడియట్ గా. అవును. అంటే ఏనైతే అన్యత్వాన్ని చూస్తుందో అది చూడకపోతే తన్ను తాను చూస్తుంది. ఎస్. ఎలా చూస్తుంది? నిరాకారంగా, అనంతంగా చూస్తుంది. అది కాన్షియస్ ఆఫ్ కాన్షియస్నెస్. నీవు కనుక అన్యత్వాన్ని చూస్తుంటే కాన్షియస్ ఆఫ్ బాడీ, కాన్షియస్ ఆఫ్ జగత్, కాన్షియస్ ఆఫ్ గుడ్, కాన్షియస్ ఆఫ్ బ్యాడ్. అట్లా అవును. ఎప్పుడైతే వాడి జోలికి పోవో నువ్వు, ఈ కాన్షియస్నెస్ ఇన్స్టంటేనియస్ గా తను చూస్తుంది. చూస్తుంది అంటే అర్థం ఏంటి? తనకు తానుగా ఉంటుంది. నీవుగా ఉండు అని అంటుంటారే మహర్షి. అవును. నీవుగా ఉండు అంటే వాళ్ళు ఆత్మగా ఉన్నావు, ఏది కొత్తగా రాదు అని చెప్పటం. ఎందుకని? ఆత్మ లేకుండా జీవుడు లేడు, జీవుడు లేకపోయినా ఆత్మకు వచ్చిన ఇబ్బంది లేదు. ఇది నువ్వు సత్యం అనుకుంటున్నావు, ద్వైతం సత్యం అనుకుంటున్నావు, దేహం పుట్టుక సత్యం అనుకుంటున్నావు. అవును. కాబట్టి అసత్యం సత్యంగా భావిస్తున్నావు కాబట్టి ఇంకా క్లిష్టంగా తయారవుతుంది సిచ్యుయేషన్. అంతకంటే ఏం లేదు. కరెక్ట్. అంటే ఇంకా అది వాటి గురించి, అంటే ఆ ఇల్యూజన్ వైపు వెళ్ళే కొద్దీ ఇంకాస్త అటాచ్ ఎక్కువైపోయి ఇది మరుగున పడుతున్నట్టుగా ఉంటుంది. అవును. ఎందుకంటే ఎండమావుల్లో కనపడే నీళ్లు సత్యం అనుకుంటూ పరిగెత్తినట్టుగా ఉంటుంది ఈ జాగ్రత్త అవస్థ కూడా. అంతే. అవును. ఇక్కడ ఎందరినో చూస్తూ ఉంటావు, ఇలాగే ఉన్నారు అనుకుంటావు, భేదాన్ని చూస్తావు, స్త్రీ అంటావు, పురుషుడు అంటావు, ఇది మంచి అంటావు, ఇష్టం అంటావు, అయిష్టం అంటావు. ఇవన్నీ కూడా మానసిక ధోరణులు. అట్లా కాసేపు నిద్రపోతే ఏమైంది? ఇదంతా సృష్టి ఎగిరిపోలే. అవును గురువు గారు. అవును. సహజత్వమే అక్కడ ఉన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా నీవు సహజంలోనే ఉన్నావు. ఇప్పుడు బంగారం లేని ఆభరణం లేదు,
ఉమ్, ఉమ్. అహం స్ఫురణ లేనిది అహం దేహం లేదు అక్కడ. అహం దేహం లేదు. కాబట్టి నీకు మూలం తెలియదు కాబట్టి నేనంటే ఈ పంచభౌతిక దేహం అని అనుకుంటున్నావు కాబట్టి విచారించు అంటూ మొదలు పెట్టారు ఆదిశంకరులు మహర్షులు కూడా. గురువు గారు. దేహం నాహం కోహం సోహం అంటూ చెప్పవలసిన అవసరం కలిగింది. ఉపనిషత్ వాక్ కూడా ఉంది కదా, తత్వవసి వాక్యము. మరి ఎందుకు చెబుతున్నారు ఇవన్నీ? అహం బ్రహ్మస్మి అని. కాబట్టి ఎన్ని రకాలుగా మనం ఇక్కడ మాయలో బోధించటానికి ప్రయత్నము చేసినప్పటికీ మరి ఆ గురువు అందించలేడు దేనికి. అదే గురువు కరెక్ట్. అనుగ్రహం అక్కడ ఏర్పడాలి. మళ్ళీ అనుగ్రహం ద్వారానే అదే అనుగ్రహం అంటేనే ఆత్మకి మారు పేరు. దర్శనం శ్రద్ధ అన్న అదే, తృప్తి అన్న అదే. కాబట్టి కాన్షియస్నెస్ ఈజ్ నథింగ్ బట్ స్వరూప జ్ఞానం అని అర్థం. అల్టిమేట్ గా అదే అహం స్ఫురణ. అంటే నేనున్నాను అనేటువంటి ఒక స్ఫురణ. అది దేహంగా ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, ఇది గది భావన. ఇది ఆలోచనలకి మూలము అహం స్ఫురణ. ఈ నేను దేహం అన్న ఆలోచనకి నేను ఉన్నానన్న జ్ఞానం రెండు కలిసే ఉంటాయి. అంటే ఆ మూలంలో నుంచి వచ్చినట్టుగా ఉంటుందట గురువు, దాని నుంచి రాదుగా. కాదు. ఒక జడత్వాన్ని ఊహిస్తావు కర్మల వల్ల. జడ చేతం వల్ల కలయి కూర్చుంటుంది ఈ మాయా నేను. అంటే దాన్ని బేస్ చేసుకుని ఇది పుట్టినట్టుగా ఉంటుంది దీని బర్త్. అంటే దాని ఎదుటే ఉంటుంది కానీ అది మటుకు కంట్రిబ్యూట్ చేయదు. ఇప్పుడు చిచ్చు జడ గ్రంథి అన్నాడు దీన్ని. జడం అంటే దేహం కదా. అవును. చిత్ అంటే ఆత్మ. ఇది అటు కాకుండా ఇటు కాకుండా ఉంటుంది ఇది. అందుకని ఇది మాయా నేను అంటాం జరిగింది ఇక్కడ. అదే రేగురా, అంటే దాంట్లో కొన్ని లక్షణాలు తెలుసుకుంటాం అనే లక్షణాలు తెలుసుకుంటూ ఉంటుంది. అంటే ఇక్కడ తన స్వరూపాన్ని తెలుసుకోలేదు, అన్యత్వాన్ని తెలుసుకుంటుంది అహంకారం. అంతే. అవును. ఆత్మ దగ్గరికి వచ్చేసరికల్లా అన్యత్వాన్ని తెలుసుకోదు, తనకు తాను తెలుసుకుంటుంది. దట్ ఈస్ ది డిస్టింక్షన్ బిట్వీన్ ఈగో అండ్ ది రియాలిటీ. ఇది ఉన్నట్టుగా కనపడుతుంది. అహంకారము దేహ పరిమాణంతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక అంటే నేనంటే దేహమే, ఇంక వేరే ఇది అంతే. అవును. ఈ శరీరం 6 అడుగుల శరీరంలానే అనిపిస్తుంది. అవును. దట్స్ ఆల్. ఒక వ్యక్తిని, నే కర్తని, నేను చేస్తేనే అవుతుంది అనే భావన కలిగి ఉంటుంది. అవును. దీనికి కారణం వాసనలు, కోరికలు, బంధాలు. తీరా ఉన్నదేమో చూడమంటే అటువంటివి లేవు. ఒకవైపు ఏమో ఇంద్రియాలకు భోగి అవుతూ ఉంటాడు ఈ వ్యక్తిత్వంతో కూడిన వాడు. ఇది బాగుందనో, ఇది కావాలనో, ఇది వద్దనో, ఇది మంచనో చెడునో ఒకటి కాదు. అంతఃకరణ చతుష్టయంలో కూడా బుద్ధి అనేది ఒకటి ఉన్నది, ఫ్యాకల్టీ. మనోబుద్ధి చిత్త అహంకారాలు అంటాం కదా. అవునవును. ఈ బుద్ధి సూక్ష్మత అది ఆత్మ దగ్గరికి తీసుకెళ్తుంది కానీ ఆత్మ ప్రకాశింప చేయలేదు. ఇట్స్ ఓన్లీ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అంతవరకు. దాన్ని మనం వివేకం అంటాం. అదే మహర్షుల వారు తెలివి, బుద్ధి అంటే అంతా ఒకటే. అంటే ఆ బుద్ధి సూక్ష్మత తీసుకెళ్ళటం అంటే ఆలోచనలు లేని స్థితికి తీసుకెళ్తుంది, సహజత్వానికి దగ్గరగా. అంటే మనస్సులో ఉన్నటువంటి మనోచిత్త అహంకారాదుల్లో ఈ బుద్ధి అనేది ఆత్మకి సమీపంలో అనిపిస్తుంది. బుద్ధి ఈజ్ జ్ఞానం, ఈజ్ ఇట్ నాట్? అవునవును. అంతే. ఈ బుద్ధితో ఆత్మను తెలుసుకోలేదు, ఎందుకని ఇది జడశక్తిని ఆవచించిన చైతన్యం. ఇది అవునవును. ఇది దానంతరది బుద్ధితో
ఆత్మను తెలుసుకోలేదు. అదే వివేకం చేస్తుంది, శాశ్వతం ఏది అశాశ్వతం ఏది అన్నట్టు ద్వైతంలో మాత్రం ఇది పనిచేస్తుంది. అవునవును. సామాన్యంగా మనం ఎంత చెప్పినా వీడికి బుద్ధి రావటం లేదు అంటామే. అవును గురుగారు, అవును. అంటే బుద్ధి మార్చుకోవడం అంటే అది పని చేయకపోతే తెలివి హీనుడు అంటాం, తెలివి తక్కువ వాడు అంటాం. అవును. అవును. అంటే ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలుసుకోకుండా అజ్ఞానంలో కొట్టుకుపోతూ ఉంటాం అనేది. అంటే అసలు విషయం ఏంటంటే అసలు అటువంటిది పుట్టలేదు, పుట్టినట్టుగా కనపడుతుంది. నీలాగే ఇతరులు ఉన్నట్టు కనపడతారు. సంబంధాలు పెంచుకుంటావు, బంధాలు పెంచుకుంటావు. ఆ జననమయ సైకిల్లో తిరుగుతూ ఉంటాడు జీవుడు. అదే కృష్ణ పరమాత్మ చెప్పిన పునరభిమరణం, పునరభిచరణం. కాబట్టి ప్రత్యేకించి అంటూ ఏది ఉండదు. ఆత్మని విడిచి సృష్టి లేదు, కానీ సృష్టి లేకపోతే ఆత్మకు వచ్చిన ఇబ్బంది లేదు. కృష్ణ పరమాత్మ కూడా ఏమని చెప్తున్నాడు, సృష్టి స్థితికి లయ కారణం నేను అన్నాడుగా. అంటే ఇట్ ఈస్ ది బేసిస్ ఆన్ విచ్ దిస్ ఎంటైర్ సృష్టి కనపడుతుంది. సూర్యుల్లో ఉండేది నేనే, సకల జీవరాశుల్లో చెప్తున్నాడు. విభూతులన్నీ అవేగా. అవును. విభూతులన్నీ మాయలో చెప్పిన మాటలేగా. అవును. ఏనాయనా సృష్టిని చూస్తూ చెప్పాడు, నరుల్లో రాజుని నేను. అవునవును. జంతువుల్లో సింహాన్ని నేను. అవును. అంటే అంత గొప్ప, అంటే అంతటి గొప్ప స్థాయి కలగవాడిని అన్నాను. అన్నిటానే ఉన్నానని చెప్పటం. అన్నిటా నేను ఉన్నాను. ఓకే. గురుగారు, అవన్నీ సూచించటం మాత్రం, దానికి సృష్టి లేదు అక్కడ. కానీ నువ్వు సృష్టిని చూస్తున్నావు. గలాది ఘనంగా కనపడిందే లేదా? అవును. మరి ఇదంతా ఒక మాయ. అదే. అవును. సర్వత్రా ఉన్నాను అన్నదానికన్నా ఉన్నదే అది అన్నది, అది కరెక్ట్. అది సర్వత్రా అనే పదం నేను అంగీకరించు. ఎందుకని? సృష్టి లేకపోతే సర్వత్రా ఎక్కడ ఉంది? అవునవును. అంతటా అనే పదం లేదు, ఇతరులు అనే పదం లేదు ఎక్కడ. నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యము, అది మాత్రం గుర్తుపెట్టుకో. ఇది ఎంత అసత్యమైన ఆత్మని విడిచి లేదు పాయింట్. అది ఇక్కడ అసత్యం అని ఎందుకు చెప్పారు? దీనికి స్వయం ప్రకాశం లేదు కాబట్టి. అంటే తను తాను తెలుసుకోలేదు కాబట్టి. అంతేకాదు, సర్పరజ్జు భయభ్రాంతులు అసలు పామే లేదు అక్కడ. అవును. సో లేని పాము ఆత్మని ఎలా తెలుసుకుంటుంది? తాడుని తెలుసుకోలేదుగా. అవునవును. ఇల్యూజనే కదా అంతా. కాబట్టి మొన్న కూడా మహర్షి చెప్పిన క్యాప్షన్ పెట్టాడు ఆయన, జీవుడు తెలుసుకోలేడని. అవును. అవునవును. కాబట్టి విచారం చేస్తాడు, విచారం చేయడం అంటల్లే. అంత మాత్రం చేత ఇది ప్రకాశించు. అనుగ్రహం అనేది ఇంపార్టెంట్. ఖచ్చితంగా అనుగ్రహం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఇందాక చెప్పినట్టు ఎరుక అన్నా, ఉన్నదన్నా, నేను ఉన్నానన్న కాన్షియన్స్, అహం స్ఫురణ అంతా ఆత్మకి సూచించడం లాంటి. అది ఒకటే నేనుంటుంది. అది అన్యత్వాన్ని చూస్తున్నప్పుడు జీవభావన కలిగినట్టు ఉంటుంది. తనకు తానున్నప్పుడు జీవభావన ఉండదు. ఏ విధంగా అయితే నువ్వు నిద్రపోతున్నప్పుడు మరి సృష్టి కనపడదో, ఇక్కడ అలాగే. చాలా విచిత్రంగా ఉంటుంది నాయన. అసలు బోధించడానికి రాదది, కుదరదు. అవును. అది నువ్వు ఎంత ప్రయత్నం చేసినా దేనితోనూ కలవదది. ఇప్పుడు అహంకారం కూడా దేనితోనూ కలవదు, నాది అంటుంది అంతవరకే.
దేహస్మరణతో నువ్వు నిద్రపోతున్నావా ఎప్పుడైనా? లేదుగా. లేదు లేదు. అవును. మరణ సమయం కూడా అలాగే ఉంటుంది. అంటే జ్ఞానం ఎప్పటికీ దేనితో కలవదండి. కలవదు. అది సాపేక్షం కలవదు, పూర్ణ జ్ఞానము కలవదు, కలవదు. ఆభాసము కలవదు, సత్య జ్ఞానము కలవదు. కానీ ఇక్కడ కలిసినట్టుగా నిన్ను బాధ పెడుతూ ఉంటుంది. అవును అవును అవును. మీకేం చెబుతారు? నేను అనుభవిస్తున్నాను. అవును అవును. ఆ ఇల్యూజన్ మనం ఎంత పట్టించుకోకూడదు అనుకున్నా కూడా ఏదో టైంలో మళ్ళీ అది తాదాత్మ్యం చెందుతూనే అది వచ్చినటువంటి. అదే గురుగారు. అవును. కాబట్టి ఇట్ ఈస్ థాట్స్ దే రూల్ దిస్ మాయా వరల్డ్. ప్రపంచాన్ని నిర్దేశించేది ఆలోచనలు. అవును. నిజానికి వ్యక్తిత్వం అనేది అక్కడ లేదు అసలు. లేని దానికే ఇన్ని శాస్త్రాలు, ఇన్ని బోధలు, ఇన్ని సూచనలు, ఇన్ని మతాలు, ఇన్ని భేదాలు వచ్చినాయి. ఇది లేదని చెప్పడానికి ఇన్ని వచ్చినాయి. నాయన ఎన్ని ఉన్నప్పటికీ ఒక్క అనుగ్రహం చేతనే అది ప్రకాశించినప్పుడే వ్యక్తిగతంగా ఉండదు. మళ్ళీ ఈ వ్యక్తిత్వంతో ఉన్నవాణ్ణి ప్రకాశిస్తుంది తనలో అన్నట్టుగా ఉంటుంది. ఆ ప్రకాశమైన వ్యక్తిత్వం ఉండదు, మళ్ళీ ఉండదు. అదేలే గురుగారు. అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. చూస్తానికి వ్యక్తికి ప్రకాశం అయినట్టుగా ఉంటుంది, కానీ అలా ఉండదు. అట్లా ఉండదు. ఎందుకని ప్రకాశించిన తర్వాత కూడా దేహం కనపడుతుంది కాబట్టి. కనపడుతుంది. అవును. జగత్తు కనపడుతుంది. అవునవును. ఎందుకంటే వ్యక్తిని నిలబెట్టుకొని ప్రకాశిస్తే అప్పుడు రెండు ఉన్నట్టు అయిపోతుంది కదా. వ్యక్తి ఇప్పుడు ఆత్మ రెండు కలిసి ఉన్నట్టు ఉంటుంది. అది తెలియదు. అవును. ఇప్పుడు నిద్రపోయేవాడే కలగంటాడు, కలగన్నాడు మేల్కొంటాడు. ఈ మూడిట్లో వ్యక్తిత్వం ఉంటుంది. అవును. ఆత్మ దగ్గరికి వచ్చేసరికి మూడు ఎగిరిపోతాయి. అప్పుడు జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు అసలు తల ఎత్తవు నాయన. గురువు గారు అప్పుడు తెలుస్తుంది ఇదంతా ఒక చిన్న ఇల్యూజన్, అదే ఉన్నది జ్ఞానం అని. అప్పుడు బయటికి రావాలి. బయటకు వచ్చి చెప్తాడు. బయటకు ఎవరికి చెబుతాడు? అంతాను అనుకుంటాడు. అదే ఎవరైనా అడిగితే చెబుతాడు, లేకపోతే చెప్పలేడు. ఎవరికి చెబుతాడు? అవును గురువు గారు. ఇక్కడ మహర్షి దగ్గరికి ఎందుకు వస్తున్నారు? వాళ్ళ అనుమానాలు తీర్చుకోవడానికి వస్తున్నారు అంతవరకు. వచ్చిన వాళ్ళందరికీ సమాధానం చెబుతున్నారు. అంత మాత్రం ఆత్మ ప్రకాశించింది అక్కడ లేదుగా. కాబట్టి అది ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు ప్రకాశించాలన్నప్పుడు అది ప్రకాశిస్తుంది తప్ప వేరు మార్గము లేదు. అదే ఒక్కొక్క సందర్భంలో దీన్ని మనం పట్టించుకోకపోతే అది కొంచెము ఎక్కువ అశాంతికి గురి చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకని? బంధం వల్ల. ఫ్రస్ట్రేషన్ కారణం బంధం. నాది నాది అనుకుంటున్నావు కాబట్టి. అలా అసలు దీన్ని అంటే దీని యొక్క చేష్టలో ఒకవేళ మనము ఏదైనా వచ్చిన ఆలోచనలు కూడా దాని జోలికి వెళ్ళకుండా వాటిని స్మరించకుండా ఉన్నంత కాలము అది ఇంకాస్త కొంచెం ఎక్కువ లోపల అది తెలియకుండానే చేస్తుంది. అగ్ని ఆర్పపోతే లోపల రగులుతూనే ఉంటుంది. గురువు గారా. ఇటువంటిది ఇప్పుడు కోరిక ఉంది, అది తీరకపోతే మాటి మాటికి రిమైండ్ చేస్తూ ఉంటుంది. అవును. అంటే వాటి జోలికి వెళ్ళకూడదు అనుకున్నప్పుడు ఇదంతా ఒక ఇల్యూజన్ అనుకొని మనం ఒక భావంలో ఉండి దాన్ని రిజెక్ట్ చేస్తున్నప్పుడు అది ఏం చేస్తుందంటే ఇంకొంచెం అశాంతికి గురి చేసి అది అంతర్ముఖం కానికుండా అన్నట్టుగా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకని? ఇట్ ఈస్ స్ట్రగుల్ బిట్వీన్ ది రియాలిటీ అండ్ అన్రియాలిటీ. అదే ఆ సంఘర్షణ జరుగుతుంది గురుగారు. గురుగారు ఇటు దీన్ని వదిలిపెట్టలేవు, మూలంలోనూ ఉండలేవు. అంటే అవును గురువు గారు. అవును. నా స్వరూపము సహజంగా నేను ఆలోచన లేకుండా అది అది నాకు అది ఆ స్వరూపం నాదై ఉన్నప్పుడు మళ్ళీ ఇటుపక్క ఇది వీటి మధ్య సంఘర్షణ వల్ల కొంచెం అశాంతికి గురవుతున్నట్టుగా. ఎందుకని? ఇక్కడ ఉండలేక అక్కడ నిలవలేక. అదే గురువు గారు. కరెక్ట్. అవునవును. అది ఉంటుంది నాయన.
గురువు గారు. స్వరూప జ్ఞానము ప్రకాశించినంత వరకు ఈ స్ట్రగుల్ అనేది ఉంటుంది. ఓకే ఓకే, అవును. ఒకవైపు మనస్సు బయటికి లాక్కుపోతుంటుంది, ఒకవైపు ఆత్మ తనకు తానుగా ఉంటుంది. అవును. తనకు తానుగా ఉండలేక బయటికి పోలేక సతమతం అవుతూ ఉంటుంది ఈ మాయా నేను. అవును. తప్పదది. తప్పదా? అందులో నువ్వు చదువుకున్న కొద్దీ ఎక్కువగా ఉంటుంది తపన. అవును గురువు గారు. మీరు ఇంత ఇప్పుడు కొంచెం చెప్తున్న కొద్దీ మనమే చెప్తున్నప్పుడు దాని గురించి అహంకారం చేష్టలు మనం దూరంగా ఉండాలనుకున్నప్పుడు అది ఇంకా ఎక్కువ చేస్తుంది. అదే అదే. అందుకని శాస్త్రజ్ఞానం కూడా బయటికి లేకపోతుంది. అవును గురువు గారు. చదవాలి చదవాలి, ఇదేమిటి అదేమిటి. అవునవును. కాబట్టి ఎన్ని రకాలుగా మనం చెప్పుకున్నప్పటికీ చివరికి అనుగ్రహం చేతనే తన స్వరూపం ప్రకాశిస్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది బాడీ. విశేషం చూడు. అవునవునవును. ఒక మానవుడికే కాదు, జంతువులు కూడా ఉందిగా. కాళహస్తి మహత్యం అదేగా. అవునవును. కనుక అసలు ఇప్పుడు అనుగ్రహం ఎస్టాబ్లిష్ అయితే ఇంక బాడీ కాదు కదా గురువు గారు. కాదుగా మరి. నువ్వు ఏ దేహంతో ఉంటే నీకెందుకు. అవునవును, ఇప్పుడు అదే కదా. అవును, బాడీ నేను చేయట్లేదు కదా, ఓన్లీ వ్యక్తిత్వాన్ని చంపుతుంది అది. ఎగ్జాక్ట్లీ. సో విత్ బాడీ వితౌట్ బాడీ మేక్స్ నో డిఫరెన్స్ అక్కడ. గురువు గారు, అవును, కరెక్టే. అవును. సరేనాయన. సరే గురువు గారు. ఓకే, చూద్దాం, ఇది పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ గురువు గారు. ఇంకేం లేదుగా. ఇంకేం లేదు గురువు గారు, అర్థమైంది. సంతోషం. ఉంటాను. ఓకే.